గిరిజనులు ఏ విభాగంలో వాళ్ళు అభివృద్ధి చెందాలన్నా విద్య అనేది వాటన్నిటికి కూడా మూలం. గిరిజనులకు నాణ్యమైన విద్య మనం అందించినప్పుడు చూసినట్లయితే వారు ఖచ్చితంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వెళ్ళటం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం చూస్తే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఒక వినూత్నమైన కార్యక్రమం. మనకి ఇంతకు ముందు ఉండేది నవోదయ విద్యాలయాలని మనకి జిల్లాకు ఒకటి ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు 100% గ్రాంట్ తోటి మన ట్రైబల్ ప్రాంతాల్లో ఇప్పటికే 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు అక్కడంతా కూడా సదుపాయాలను అత్యున్నతమైన నాణ్యతతో కూడినటువంటి ప్రమాణాలతో కూడిన సదుపాయాలు అనేది వారికి సంబంధించి మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఏకలవ్య స్కూల్కి ఓన్లీ బిల్డింగ్ల కోసమే దాదాపు 24 కోట్లు ఇస్తున్నారు. అలాగే పిల్లవాడి విద్య కోసం వారికి భోజనం అయితే ఏంటి మిగిలిన సదుపాయాల కోసం సంవత్సరానికి ₹1,00,000 పైబడి ఒక్కొక్క విద్యార్థి మీద కేంద్ర ప్రభుత్వం వారు ఖర్చు పెడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారికి కావాల్సిన స్థలం అంతా కూడా కేటాయించి అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనకు అవన్నీ కూడా దాదాపు పూర్తి స్థాయిలో విద్యార్థులకి ఉపయోగం వచ్చే విధంగా అవి ఉన్నాయి.